ఏం చెప్పింది? ఆమె ఎందుకు రాసుకోలేదు? 12 ఏళ్ళకి వస్తాయి పింఛను, 60 పడలేదు, 40 హ్యాండిక్యాప్స్ కింద రాయాలి కదా. చిత్తూరుకి రాపించింటే చిత్తూరులోకి పోలేదు సార్, హాస్పిటల్ రాపిస్తారు. అది కాదు, మీరు వాలంటీర్ని హ్యాండిక్యాప్స్ కింద అంటే కుంటి గుడ్డోళ్ళ కింద పెన్షన్ ఎందుకు రాసుకోలేదు? చెప్పింది ఇంకంతే, ఏం చెప్పారు? మీరు అడగలేదా నేను ఎందుకు రాసుకోలేదు? ఏమన్నది? పంచాయతీ ఆఫీసులు రాలేదా ఇక్కడ? రాలేదంటే చూస్తాం అంటారు, మీదే ఇట్లనే చేస్తాం. ఎందుకు మాకు రావడానికి కారణం ఏమని అడగచ్చు కదా? అడిగినాం సార్, అన్ని అడిగినాం సార్, అడిగినా కానీ రాలేదు. సర్టిఫికెట్ ఇస్తారట, సర్టిఫికెట్ ఇచ్చి వెంటనే మంజూరు చేయాలి. ఏ అధికారి అయినా కూడా ఎవరైనా ఏమన్నా డబ్బులు అడిగినారా? మీరు డబ్బులు ఇస్తే మేము చేపిస్తాము అని? డబ్బులు ఏం అడగలేదు సార్, ఆ డాక్టర్కి కట్టాలి. 10 సంవత్సరాలకి పింఛన్ రాకుండా ఏం చేస్తున్నారు? సర్టిఫికెట్ కావాలంటే డబ్బులు కావాలి. అడిగిపోతే 20,000-30,000 కడితే సర్టిఫికెట్ ఇక్కడ వేస్తాను. ఏ ఊర్లో అడిగినారు 20,000 డబ్బులు? ఇక్కడ సింగనమల డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ అడిగినారా? సర్టిఫికెట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ డాక్టర్ అడిగినా సర్టిఫికేట్ ఇవ్వడానికి గవర్నమెంట్ పెద్ద కింద ఇంద్రమ్మ కొట్టాల్లో హాస్పిటల్ డాక్టర్ మీరు వీరాంజనేయులు ఆదమ్మ ఇక్కడ అన్నగారికి పచ్చివాయం వచ్చింది. 10 సంవత్సరాల నుండి వాలంటీర్ దగ్గరికి, ఇక్కడ అధికారుల దగ్గరికి కూడా వెళ్ళినారు. పింఛనీ అడిగితే ఇంతవరకు 10 సంవత్సరాల నుండి పింఛనీ రాకపోవడం చాలా బాధాకరం. దీనిపైన మేము వెంటనే స్పందించి ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున ఇక్కడ ఈ కుటుంబానికి పింఛనీ రావాలని కూడా మేము పోరాడతాం. ఇక్కడ జిల్లా కలెక్టర్కి కానీ ఇస్తాం, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి ఇస్తాం. మరి ఇక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించాలా, లేకపోతే మేము ఉద్యమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక పేద కుటుంబాలకు ఒక అధికారి దగ్గర పోయినా అడుగడుగున అన్యాయం జరుగుతుంది. ఏ అధికారి దగ్గర పోయినా న్యాయం జరగలేదు. ఇది చాలా బాధాకరము. ఎందుకంటే ఒక పేదవాళ్ళ కష్టాలను, ఇబ్బందులను గుర్తించాలా. కాబట్టే ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఈ కాలనీలో వీరాంజనేయులు ఆదమ్మ కష్టాలను గుర్తించే విధంగా మేము ఉంటాం. పింఛని వచ్చే వరకు కూడా మేము పోరాడతాం, ఏడాదాకైనా వెళ్తాం, న్యాయం చేసే విధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం. 10 సంవత్సరాల నుండి పింఛని అప్లై చేస్తే ఇవ్వకపోవడం ఎంత బాధాకరము. అదే ఒక ఉన్నోళ్ళకైతే, ఒక పెద్దోళ్ళకైతే ఒక ఫోన్ చేయించుకొని పింఛనీలు తెప్పించుకుంటారు. ఒక పేద కుటుంబానికి అన్యాయం జరిగితే ఎందుకు పట్టించుకోలేదు? ఆ కుటుంబం గొడవని ఏడుస్తున్నారు. ఈరోజు ఒక కుటుంబం యొక్క బాధ, ఆవేదన గమనించలేదా ఈ అధికారులు? జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన కూడా స్పందించాలా వెంటనే. ఎందుకంటే ఒక పేదవారిని గుర్తించాలా, పేదవారి కష్టాలను, ఇబ్బందులను గుర్తించాలా. ఎంతవరకైనా తీసుకెళ్తాము. ఇక్కడ వీరాంజనేయులు ఆదమ్మ గారికి కూడా న్యాయం చేసే విధంగా పింఛని ఇప్పించి మేము న్యాయం చేస్తామని కూడా మనస్ఫూర్తిగా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.